నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని వెల్లడి. కేసీఆర్ కు నోటీసులు రాజకీయ కక్ష సాధింపేనన్న కేటీఆర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నాయని బీజేపీ విమర్శలు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటంలో రాజకీయం లేదన్న మహేష్ గౌడ్. ట్యాపింగ్ సూత్రధారులు ఎవరో తేల్చడమే లక్ష్యమని స్పష్టీకరణ. భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం. అధికార లాంఛనాలతో కాసేపట్లో గద్దెలపైకి సమ్మక్క. రెండు 2026-27లో జీడీపీ వృద్ధి 6.8 నుంచి 7.2% ఉంటుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కాస్త తక్కువేనన్న కేంద్రం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్లి అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. 65 ఏళ్ల వయసు పైబడిన దృష్ట్యా పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని సిట్ అధికారులు నోటీసులో తెలిపారు. విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతం వివరాలను తెలపాలని కేసీఆర్ కు సూచించారు. ఈ కేసులో ఇటీవల మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ విచారించింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు, తదనంతర పరిణామాలపై తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి కూడా కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందైతే రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సంబంధించి కూడా హాజరు కావాలని చెప్పి కూడా ఇటు సిట్ అధికారులు అయితే నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు మాజీ రాజ్యసభ సభ్యులైన సంతోష్ కుమార్ కూడా నోటీసులు జారీ చేసి వారిని అయితే సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. వారికి సంబంధించి కూడా స్టేట్మెంట్ని కూడా ఇప్పటికే సిట్ అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. మొత్తం ఈ కేసుకు సంబంధించి కూడా అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేసి ఒక్కొక్కరిని కూడా విచారణ కొనసాగించడం జరిగింది. విచారణ అనంతరం కూడా వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నందినార్లోని కేసీఆర్ నివాసంకి ఆ సిట్టు అధికారుల బృందం వచ్చి నోటీసులు అయితే జారీ చేసి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు విచారణకు సంబంధించి కూడా హాజరు కావాలని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. మరొక పక్క దాంట్లోనే అంటే 65 ఇయర్స్కి సంబంధించి కూడా ఏజ్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా విచారణ కొనసాగించాలనుకుంటే మేము నేరుగా ఇంటికి వస్తాము, లేదా మీరు హైదరాబాద్ కమిషనరేట్కి సంబంధించి కూడా జ్యుడిషియర్ ఏదైతే ఉందో వాటి పరిధిలో మీరైనా ఏదైనా వేదికను తెలియజేసినట్లయితే అక్కడ విచారిస్తామని చెప్పి కూడా నోటీసులో అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అటు పోలీస్ శాఖకు సంబంధించి అయితే అటు నందినార్లో ఉన్న తన నివాసం వద్ద అయితే కొంతవరకు పరిశీలించడం జరిగింది. ఇటు ఎస్బీ కానీ తర్వాత లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ సంబంధించి కూడా అధికారులు నేరుగా ఇంటికి చేరుకొని తర్వాత అక్కడ పరిశీలన కొనసాగించడం జరిగింది. ఒకవేళ నందినార్లో విచారణ కొనసాగించినట్లయితే నందినార్లో ఇటు కార్యకర్తలు కానీ నేతలు కూడా భారీగా వస్తారు కాబట్టి ఆ సమయంలో ఇక్కడ వెళ్ళే వాహనదారులకు సంబంధించి కూడా మొత్తం రహదారిని కూడా మూసివేసి తర్వాత ఎవరికి కూడా అంతరాయం కలగకుండా కూడా బారిగేట్లు ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే పరిశీలించడం జరిగింది. అయినప్పటికీ అయితే ఈ విచారణకు సంబంధించి కూడా కేసీఆర్ ఆ విచారణకు హాజరవుతారా హాజరు కావాలన్నది కూడా ఒక సందిగ్ధత ఇప్పటికే ఇంకా ఆ సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో కూడా ఇటు కీలక నేతలైన ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కూడా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరికొంతమంది కూడా కేసీఆర్తో కూడా సమావేశం నిర్వహించిన తర్వాత దీనికి సంబంధించి కూడా అంటే విచారణకు హాజరయ్యే వేదికతో పాటు విచారణకు హాజరవుతారా కాదా
కాదనేది కూడా ఒక స్పష్టతమైన వివరాలు అయితే వెళ్లించే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు కూడా ఒక పక్క వేదిక ముందస్తుగానే చెప్తే దాన్ని బట్టి మేము సంబంధించి కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు అని చెప్పి కూడా ముందస్తుగా సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి మరొక పక్క ఆ అధికారులు అయితే ప్రస్తుతం అయితే వారి ఈ సమాధానం కోసం అయితే వేచి చూస్తున్నారు. మరొక పక్క ఈ విచారణకు సంబంధించి కూడా వెళ్ళాలా లేదా వెళ్తే ఎలాంటి విచారణ కొనసాగించాలని దాని మీద కూడా నేతలతో కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే సమావేశం అయితే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టత అయితే రానుంది. మరొక పక్క ఈ కేసులో ఇప్పటికే పలు రాజకీయ నేతలకు సంబంధించి కూడా నేతలకు సంబంధించి కానీ తర్వాత అధికారులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ను రికార్డ్ చేసి తర్వాత మరొక అదనపు ఛార్జ్షీట్ని అయితే అధికారులు అయితే దాఖలు చేయనున్నారు. దాఖలు చేసి కోర్టుకు సమర్పించున్నారు. ఈ పూర్తి స్థాయిలో వారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏమున్నాయి, తర్వాత వారికి సంబంధించిన ఆరోపణలు కానీ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కానీ బాధితులుగా వాళ్ళు ఎదుర్కొన్న దానిపైన కూడా ఒక స్పష్టమైన ఇప్పటికే అధికారులు అయితే రికార్డ్ చేశారు. కాబట్టి వాటికి సంబంధించి కోర్టుకు అవన్నీ కూడా సమర్పించనుంది. మరొక పక్క ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్కు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కేసు ఇంకా కొనసాగుతుంది. ఆ కేసు అనంతరం కూడా ఈ ఛార్జ్షీట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కోర్టుకు అయితే సమర్పించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అంటే కేసీఆర్ విచారణ కొనసాగించిన తర్వాత పూర్తిగా అసలు ఈ కేసుకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక సందిగ్ధత అయితే ప్రస్తుతం అయితే నెలకొందని చెప్పొచ్చు. దీని తర్వాత అధికారులు మరి ఎలాంటి ముందస్తుగా ముందుకు వెళ్తారు, తర్వాత ఈ కేసు ఇక్కడికితో ఫుల్ స్టాప్ చేస్తారా లేదా, తర్వాత మరి సంబంధించి కూడా ఈ సుప్రీంకోర్టులో ప్రభాకరరావు కేసు విచారణ కొనసాగుతుంది. కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత ఈ కేసుకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే ఇప్పుడు వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పూర్తి వరకు ఇప్పటికే కేసీఆర్ నోటీసులు తర్వాత దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చినాక రేపు విచారణకు సంబంధించి కూడా ఎప్పుడు విచారణ కొనసాగిస్తారు, ఎక్కడ విచారణ కొనసాగిస్తారు అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం దుర్మార్గం అన్న కేటీఆర్ రాజకీయ కక్ష సాధింపులకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆక్షేపించారు. ఇది విచారణ కాదు, ప్రతీకారం, ఇది న్యాయం కాదు, రాజకీయ దురుద్దేశమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్న కేటీఆర్ అన్యాయపు పాలనపై పోరాటం నిరాటంకంగా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కక్షను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేయడమేనని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు సిట్ నోటీసులు ఇచ్చారని హరీష్ రావు ఆక్షేపించారు. సింగరేణి కుంభకోణం నుంచి జనం దృష్టి మళ్లించేందుకు సిట్ నోటీసుల పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో లబ్ధి పొందే కుట్రగా హరీష్ రావు అభివర్ణించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోలేకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఫోన్ ట్యాపింగ్ పేరిట నాటకాలు ఆడుతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్లుగా నోటీసులు ఇవ్వడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము 2 సంవత్సరాల తర్వాత టీవీ సీరియల్ మాదిరిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి ఈ సిట్ పేరు మీద రోజు ఒక పేరుతో వారు కాలయాపన చేస్తుంది తప్పితే అందులో వారు సాధిస్తుందేమీ లేదు, ఒరగబెడుతుందేమీ లేదు. ఇంతవరకు ఎవరిని కూడా సూత్రధారులను శిక్షించిన పాపాన పోలేదు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు 2 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం. పురపాలక ఎన్నికలు ఉన్నాయని కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ లో నోటీసులు ఇచ్చారు తప్పితే కేసు విచారణ పూర్తి చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అని కవిత ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ బాధాకరణమని వ్యాఖ్యానించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నేరస్తులకు శిక్షణ పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తా ఉన్నారో చాలా నాన్ సీరియస్ గా జరుగుతూ ఉంది. వాళ్ళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్ గా బాధాకరం. కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. కేసీఆర్ అంటే ఉద్యమ నాయకుడిగా తమకు గౌరవం ఉందని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరు భాగస్వాములో తెలియాల్సి ఉందని
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సిట్ సంపూర్ణ విచారణ జరిపితేనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటంలో రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం తమకు లేదని ఉద్ఘాటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శక విచారణ జరగాలని కోరుకుంటున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కేసీఆర్ అంటే ఒక ఉద్యమ నాయకుడిగా మాకు గౌరవం ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత హేయమైనటువంటి నేరము. ఈ నేరంలో ఎవరు భాగస్వామిలో తేలాల్సిన అవసరం ఉంది. ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఏదేమైనా సిట్ విచారణ సంపూర్ణంగా జరిగితే తప్ప వాస్తవాలు రావు. వాస్తవాలు బయటికి రావాలి. ఈ విచారణ పరిపూర్ణంగా జరగాలి. మున్సిపల్ ఎన్నికల్లో మేము 75 నుంచి 90% మధ్య గెలుస్తా ఉన్నాము. ఇంకా దీనిలో డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. 2.5 ఏళ్ల తర్వాత ఇంకా రాజకీయ కక్ష అనే అంశం ఎక్కడికి వస్తుంది? దీంట్లో ఎవరి మీద కూడా రాజకీయ కక్ష లేదు, రాజకీయ దురుద్దేశం లేదు. ఈ విచారణ పరిపూర్ణంగా జరగాలి. అప్పుడు ప్రజలు కోరుకునే విధంగా వాస్తవాలు బయటకు రావాలి. తెలంగాణ రైజింగ్ ద్వారా భారత అభివృద్ధి గాథలో భాగస్వాములు కావాలని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అమెరికాలోని కెనడీ స్కూల్లో లీడర్షిప్ కోర్సు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి భారతీయ విద్యార్థుల ఆహ్వానం మేరకు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను సందర్శించారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థుల వృత్తిపరమైన అవకాశాలు, సవాళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తన రాజకీయ, వ్యక్తిగత జీవిత విశేషాలు, విజయాలను పంచుకున్నారు. తెలంగాణ రైజింగ్ విషన్ లక్ష్యాలు, ముఖ్య లక్షణాలను సీఎం వివరించారు. తెలంగాణ నెట్వర్కులు ప్రతిభను వినియోగించుకోవాలని విద్యార్థులను సీఎం కోరారు. హైదరాబాద్ తెలంగాణ అవకాశాలు, బలాలను ప్రపంచానికి పరిచయం చేసే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులను సీఎం ఆహ్వానించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో లిబర్టీ నుంచి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విగ్రహం ముందు విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు. అన్ని కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థుల యొక్క ఫీజులను చెల్లించకుండా దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు 8,000 నుంచి 9,000 బకాయిలున్నాయి. ఈ ఫీజులు వెంటనే చెల్లించాలని ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇక్కడ వందలాది మంది వచ్చి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. మేము సవాల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 2 నెలల కింద ఏమన్నాడు? దశల వారి ఇస్తా అన్నాడు. దశల వారి అని 200, 300 కంటే ఎక్కువలే. ఇప్పుడు కాలేజీలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాలు ఏమంటారు? ఫీజులు కడితే తప్ప మేము హాల్ టికెట్ ఇవ్వమంటున్నారు. హాల్ టికెట్ ఇవ్వకపోతే పిల్లలు చదువు ఎట్లా? వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాయాలి? కోర్సు అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కోర్సు చదువుతున్న వాళ్ళకేమో క్లాసులకు రానివ్వడం లేదు. విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. మేడిగడ్డ బ్యారేజీపై పార్లమెంటులో కేంద్రం కీలక సమాధానమిచ్చింది. కేటగిరీ 1 ప్రమాదకర డ్యామ్ గా మేడిగడ్డ ఉందని కేంద్రం స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, మేడిగడ్డ బ్యారేజీ విషయంలో పార్లమెంటులో కేంద్రం ఏం చెప్పింది? మేడిగడ్డకు సంబంధించి దేశంలో 50 ఏళ్లు పైబడిన అదే సందర్భంలో మిగిలినటువంటి డ్యాంలకు సంబంధించినటువంటి భద్రత, వాటికి సంబంధించినటువంటి తనిఖీలు, పునరుద్ధరణ కార్యక్రమాలు, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలన్నిటిపైన తెలుగుదేశం ఎంపీలు లక్ష్మీనారాయణ, బైరెడ్డి శబరీలు అడిగినటువంటి ఒక ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి సమాధానం ఇచ్చారు. గత ఏడాది అంటే 2025 వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత దాదాపు దేశంలో అన్ని డ్యాంలను పరిశీలించినట్లుగా, ఆ డ్యాముల్లో తనిఖీలు నిర్వహించినట్లుగా వెల్లడించారు. వర్షాకాలానికంటే ముందు 6,524 డ్యామ్స్ లో, వర్షాకాలం తర్వాత 6,553 డ్యామ్స్ లో
ఈ తనిఖీలు నిర్వహించామని, వీటిల్లో 50 ఏళ్లకు పైబడినటువంటి డ్యాములు 1681 డ్యాములు ఉన్నాయని, వీటన్నిటిని 3 కేటగిరీలుగా విభజించినట్లుగా కేంద్రం పార్లమెంట్ కు స్పష్టం చేసింది. కేటగిరీ 3, కేటగిరీ 2, కేటగిరీ 1 ఈ విధంగా 3 కేటగిరీలుగా చేర్చామని, 3 కేటగిరీల్లో కేటగిరీ 1 లో ఉన్నటువంటి డ్యామ్లలో ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి మేడిగడ్డ డ్యామ్ సంబంధించి లక్ష్మీ బ్యారేజీ సంబంధించినటువంటి డ్యాము అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లుగా కేంద్రం వెల్లడించింది. ఈ డ్యామ్ కు సంబంధించి ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సూచనలు, సలహాలు ఇచ్చిందని, డ్యామ్ స్ట్రక్చర్ దెబ్బతినకుండా, అదేవిధంగా డ్యామ్ కు సంబంధించినటువంటి నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించినట్లుగా కేంద్ర మంత్రి తన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా 636 డ్యాములకు సంబంధించినటువంటి పునరుద్ధరణ చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించామని, వీటికి 10,211 కోట్లతో పునరుద్ధరణను చేపట్టాలని చెప్పి అందుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణను మొదలుపెట్టామని, ఇప్పటి వరకు 2,029 కోట్లు ఖర్చు చేసి 35 డ్యాముల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేసినట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. లక్ష్మీ బ్యారేజీ విషయంలోకి వచ్చినప్పటికైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే చెప్పామని, అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి కేటగిరీ 1 జాబితాలో, అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి జాబితాలో లక్ష్మీ బ్యారేజ్ అంటే మేడిగడ్డ బ్యారేజీ ఉన్నట్లుగా కేంద్రం పార్లమెంటు ద్వారా మరోసారి స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్. హైదరాబాద్ మెహదీపట్నం మిలిటరీ గ్యారిసన్ కేంద్రంలో 108 ఫీట్ల భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. ఈ భారీ జాతీయ పతాకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సైనిక అధికారులు, డీజీపీ శివధర్ రెడ్డి, హోంశాఖ కార్యదర్శి సివి ఆనంద్, సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి పాల్గొన్నారు. Profound honor to inaugurate our national flag on this majestic 108 feet mast at Mehdipatnam garrison. Amidst valiant soldiers, respected veterans and esteemed citizens, I sense the enduring strength, discipline and unity defining our nation. The tricolor symbolizes the aspirations of 1 billion hearts, reflecting courage, sacrifice and vigilance of our armed forces across land, sea and air. The flag is a harbinger of freedom, linking every heart in bonds of unity. I appreciate the officers, JCOs and soldiers for their professionalism and devotion, forming the bedrock of national security. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జనగామకు చెందిన అనుషకు 2 నెలల క్రితం రాజశేఖర్తో వివాహం జరిగింది. ఆ నవవధువు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసినందునే ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జాతరకు వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. జంపన్న వాగులో స్నానాలు చేసి దర్శనాల కోసం గద్దెల వైపు భక్తులు బయలుదేరుతున్నారు. అయితే జంపన్న వాగు చిలకలగుట్ట మార్గంలో విపరీతమైన రద్దీ నెలకొంది. పరస్పరం తోపులాటలు జరుగుతున్నాయి. మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలకైనా చాలా ఇబ్బంది ఉందండి. మేము ఇప్పుడు అది వాటర్ పోయినాం స్నానానికి, మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. తల్లి మంచిగా గద్దె కచ్చి వాళ్ళు మంచిగా కార్లు ఆటోలు ఎందుకు పంపిస్తారు? అసలు ఈ పోలీసు ఏం చేస్తారు? ఎవరి బస్సమ్మని పట్టుకొని నిలబడతారు ఈ పోలీసు వాడు. ఇట్లా ఇంట్లో చేతులు వేసుకొని వస్తాను నాన్న, ఎంత అవస్థ పడతాను వాడు, ఎంత అరకవుతుంది. కార్లు ఎందుకు పోతారు లోపలికి? జామ్ అవుతుంది, అధికారులు పట్టించుకుంటారు, పోలీసు పట్టించుకుంటారు, అంత ఇబ్బంది పడతారు. లేడీస్ జామ్ అవుతుంది. ఎంత చెప్పిన ఒక్క కనీసం ఒక్క పోలీసు కానీ ఒక స్టాఫ్ కానీ ఎవరు లేక చాలా ఇబ్బంది పడతారు. తీసుకొచ్చారు, అందువల్ల ఏమైందంటే తొక్కిసలాట పిల్లలు కింద పడి నలిగినట్టు అయ్యారు. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా యాజమాన్యానికి ఒకసారి చెప్పండి. ఏంటంటే ఇక్కడ తొక్కిసలాటలు జరుగుతున్నాయి, ఏది మన జంపన్న వాగు పోయే దారిలో.
మేడారం మహాజాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సందర్శకులు జంపన్న వాగు వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ వనదేవతలకు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. రెస్క్యూ టీం నిరంతర వాగులో గస్తీ నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లలు అయితే లోపలికి తీసుకురావద్దని చెప్తున్నామండి. ఓన్లీ ఒడ్డు ఆ మెట్ల దగ్గరే ఉండాలి. లో తక్కువ ఉన్న కాడే స్నానాలు చేయాలి, అక్కడ అట్టే పోవాలని చెప్తున్నాము. లోపలికి వచ్చి రిస్క్ తీసుకోకూడదు, మీకు ఇంకా ప్రాణహాని ఉందని చెప్పి. ఎందుకంటే మధ్యలో ఎక్కడ లోతున్నా తెలియదు వాళ్ళకు. మాకంటే తెలుసు, అవగాహన కానీ మేము బోట్లు వేసుకొని అక్కడ ఉంటున్నాం. వాళ్ళకి తెలియదు, లోపల రాకుండా చూసుకుంటున్నాం వాళ్ళని. దయాలబాగు నుంచి మనకు చిలకలగుట్ట వరకు మనకు ఒక 6-7 పాయింట్ లాగా ఏర్పాటు చేసుకొని మనం ఒక 4 బోట్లు పెట్టడం జరిగింది. షిఫ్ట్లో ప్రతి షిఫ్ట్లో మనకు విజువల్గా కనబడే విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటూ మా సేవలు మేము అందిస్తున్నాం. వాళ్ళు ఏంటంటే మేము ఏదో చెప్తున్నాం అనుకుంటారు, కానీ మేము ఈ ప్రదేశాన్ని 17వ తారీఖు వచ్చి మేము ఈ ప్రదేశాన్ని మొత్తం తిరిగి అంచనా వేస్తున్నాము. కాబట్టి మేము చెప్పేది కొంచెం వాళ్ళు అర్థం చేసుకొని వింటే వాళ్ళు సురక్షితంగా వెళ్తారని ఆశిస్తున్నాము. యూరోపియన్ యూనియన్తో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశానికి ఎంతో ప్రతిష్టాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త మార్కెట్ల ద్వారా ప్రయోజనం పొందాలని ఉత్పత్తిదారులకు పిలుపునిచ్చారు. దేశం దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాల దిశగా ముందుకు సాగుతోందన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంటు కాంప్లెక్స్ లో ప్రధాని మోదీ మాట్లాడారు. అడ్డంకులు సృష్టించకుండా పరిష్కారాలు కనుగొనాల్సిన సమయం ఆసన్నమైందని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం మానవ కేంద్రీకృత విధానానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ఆత్మవిశ్వాసంతో నిండిన భారత్ ప్రపంచానికి ఆశాకిరణంగా మారిందని ప్రధాని మోదీ తెలిపారు. राष्ट्रपति जी का उद्बोधन 140 करोड़ देशवासियों के आत्मविश्वास की अभिव्यक्ति था और उसमें भी ज्यादातर युवा उनके एस्पिरेशंस को रेखांकित करने का बहुत ही सटीक उद्बोधन 21वीं सदी का 1/4 हिस्सा बीत चुका है. ये दूसरे चौथाई का प्रारंभ हो रहा है और 2047 विकसित भारत के लक्ष्य को प्राप्त करने के लिए ये महत्वपूर्ण 25 वर्ष का दौर आरंभ हो रहा है. भारत यूरोपियन यूनियन के बीच मदर ऑफ ऑल डील्स जिसको कहते हैं, वैसा समझौता हुआ है तब मेरे देश के उद्योगकार, मेरे देश के मैन्युफैक्चरर्स, अब तो बहुत बड़ा बाजार खुल गया. ये एक अवसर है. 27 देशों के साथ हुआ ये समझौता हमारे देश के मछुआरे, हमारे देश के किसान, हमारे देश के युवान, सर्विस सेक्टर में जो लोग विश्व में अलग अलग जगह पे जाने के उत्सुक हैं, उनके लिए बहुत बड़े अवसर लेकर के आ रहा. और मुझे पक्का विश्वास है एक प्रकार से कॉन्फिडेंट, कॉम्पिटिटिव और प्रोडक्टिव भारत की दिशा में ये बहुत बड़ा कदम है. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.8 నుంచి 7.2% మధ్య ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన 7.4% కంటే కాస్త తక్కువ. ప్రపంచ అనిశ్చితుల మధ్య స్థిరమైన వృద్ధి అంచనా జాగ్రత్తపరమైన అవసరమే కానీ నిరాశవాదం కాదని సర్వే వెల్లడించింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇటీవలి కాలంలో తీసుకున్న విధానపరమైన సంస్కరణల ప్రభావాన్ని, వృద్ధి అంచనాలను పరిగణలోకి తీసుకున్నట్లు సర్వేలో వివరించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది కుదిరే అవకాశం ఉన్నందున అనిశ్చితులు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గి 1.7% చేరింది. ఆహార వస్తువులు, కూరగాయలు, పప్పు దినుసుల ధరలు తగ్గడం వల్ల సామాన్యులకు ఉపశమనం లభించింది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిన సేవారంగం 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో 9.3% వృద్ధిని నమోదు చేసింది. సాఫ్ట్వేర్ ఎగుమతులు, జీసీసీలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. తయారీ రంగంలో పురోగతి వల్ల పారిశ్రామిక వృద్ధి 7.0% పెరిగింది. వర్షపాతం అనుకూలించడంతో వ్యవసాయం, అనుబంధ రంగాలు 3.1% వృద్ధిని సాధించవచ్చని అంచనా. జనవరి 16, 2026 నాటికి భారత విదేశీ మారక నిల్వలు $701.4 బిలియన్ పెరిగాయి. ఇది సుమారు 11 నెలల దిగుమతులకు సరిపోతుంది.
రెండో రోజు మేడారం మహాజాతర వైభవంగా జరుగుతోంది. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రావడంతో తొలి ఘట్టం పూర్తయింది. అమ్మవార్ల గద్దెలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు దర్శించుకున్నారు. అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అమ్మవారి గద్దెలను దర్శించుకున్నారు. సామాన్యుడిలా వచ్చి అమ్మవార్లను దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఈటీవీ ముఖాముఖి. భట్టి విక్రమార్క ఒక సామాన్యులాగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. సతీ సమేతంగా వచ్చి మీరు అమ్మవారిని దర్శించుకున్నారు. మీరు ఎలా స్ఫూర్తి పొందుతున్నారు? ఈ రాష్ట్ర ప్రజలకు ఎలా స్ఫూర్తి పొందాలని సూచిస్తారు? సమ్మక్క సారలమ్మ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా ఎదిగి అడవి బిడ్డ ఏతరులకు కూడా ఆరాధ్య దైవంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆరాధింపబడుతున్నటువంటి అమ్మవార్లు. అటువంటి అమ్మవార్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు మంత్రి గారు సీతక్క గారు, అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి గారు లక్ష్మణ్ గారు, వీళ్ళంతా అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరూ దగ్గర ఉండి జాగ్రత్తగా భక్తుల కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. ఈరోజు భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినటువంటి కార్యకలాపాలు చక్కగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కాదు, దేశంలో ఉన్న ప్రజలను కూడా ఆకర్షిస్తూ ఉంది ఈరోజు దేవాలయం. ఈరోజు నాతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు సతీ సమేతంగా కూడా వచ్చి వాళ్ళ అమ్మవారి దర్శనం తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించడం. రాష్ట్రంలో రాజకీయ మారుతున్న పరిస్థితులు అంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే కోరుకున్నట్టని ఏకవాక్యంలో చెప్పారు. పైగా ఇది అమ్మవార్ల గద్దె కాబట్టి ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా మాట్లాడమే అనే సంకేతం ఇచ్చారు. కెమెరా పర్సన్ స్మైల్తో మణి, మేడారం.